చెప్పండి గైస్. మట్కా నేనైతే మట్కా ఆడలేదు కానీ మట్కా ఆడిచి 3,000 ప్రాఫిట్ తీసుకున్నా, 30,000 లాస్ అయింది. సరే ఈ సినిమా చూసి మళ్ళీ ప్రాఫిట్ తీసుకుందాం అనుకున్నా, సినిమా చూసిన తర్వాత మట్కా ఆడకూడదు అనిపించింది. సో ఇది ఒక బెనిఫిట్ అయింది నాకు. సో అందరూ మట్కా మూవీ చూడండి. సో ఇందులో హీరో క్యారెక్టర్ నేమ్ ఇస్ వాసు. ఆ వాసు ప్రయాణం ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది సినిమా. ఇందులో పని కావాలి అని అంటే అడగకూడదు, అడుక్కోకూడదు, లాక్కోవాలి. సో మనం ఏ పని అయితే చేస్తామో అక్కడే సాటిస్ఫాక్షన్ అయితే షీకులకుండా అయిపోతాం, షీకులు అమ్ముకుంటాం అని చెప్పేసి విలన్ యొక్క రోల్. అండ్ ఈ విధంగా జరిగేటువంటి కాన్వర్జేషన్ లో మూవీని ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా అనవసరమైన ల్యాగ్ లేదు, అనవసరమైన సీన్స్ లేవు, లీడ్ లేదు. సో ఎక్కడ కూడా అశ్లీషత అంతకన్నా లేదు. సినిమాని బ్రహ్మాండంగా తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో వచ్చేసి ఏం చేశారు అని అంటే సినిమాకి పార్ట్ 2 ఉందా అనేటువంటిది దాన్ని వదిలేశారు, మైండ్ సెట్ వదిలేశారు. అండ్ ఓవరాల్ గా మీకు రేటింగ్ కావాలి అని అంటే మట్కాలో 4 డిజిట్లు ఉంటాయండి, నేను 4 రేటింగ్ ఇస్తున్నా. అండ్ ఇంకో విషయము, ఎందుకు చేతులు నరకవలసింది బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ అనేటువంటిది, ఎదిగే క్రమంలో ఇలాంటి అడ్డమైన చేతులు వస్తాయి, నరక్కపోతే ముందుకు వెళ్ళలేరు అనేటువంటిది ఆ సీన్ చూసి 2 మినిట్స్ సీన్ ఉంటుంది అది. అందులో ఉన్నటువంటి అక్కడ క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారు. ఆ చేతులు నరికే పర్సన్ కూడా బాగానే చేశారు. వరుణ్ తేజ్ యాక్టింగ్ కాదు, వరుణ్ తేజ్ స్వాగ్. ఒకవేళ ఆ స్వాగ్ అనేటువంటిది లేకపోతే మళ్ళీ కష్టమయ్యేది. స్వాగ్ వాజ్ సూపర్. ఆ మట్కాకు తగ్గట్టే ఇచ్చిన. అసలు మట్కా ఎట్లా అనేటువంటిది రియలైజ్, మట్కా ఇట్లొచ్చింది అని తెలుస్తుంది, ఆన్లైన్ మట్కా ఇట్లొచ్చింది అనేటువంటిది తెలుస్తుంది సినిమా. ఓకేనా, రైట్.